నీకు పెళ్ళి అయింది కదా? అయింది కదా. మరి ఎప్పుడైనా మీ ఆవిడతో అబద్ధాలు చెప్పావా? అబ్బే ఒకటే చెప్పా. ఏంటి? నువ్వే నా ఫస్ట్ లవ్ అని. నీలాగే మన ఫన్నీ కూడా ఒక అబద్ధం చెప్పి వాళ్ళ ఆవిడ దగ్గర అడ్డంగా బుక్ అయ్యాడట. అవునా? ఏంటో అబద్ధం? అది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఫనీ అలాంగ్ విత్ నబులా నవీన. ఎంట్రీ అయిపోయింది, మీరు వెళ్ళిపోండి. ఇవన్నీ కాదు కానీ ఇప్పటిదాకా తిరిగి వచ్చినందుకు హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అవి చెప్తాను. అల్లుడు నిజం కాదు, మీ అత్తయ్య ఈ మధ్య కొంచెం స్లిమ్ అయిందంతే. స్లిమ్ అయిందా? డ్రమ్ లాగుంది ఇది. స్లిమ్ అయింది దీని. ఎన్ని కాదు కానీ నువ్వు లోపలికి వెళ్ళి ఒక్కరు హ్యాపీగా ఫ్రెష్ అయిపోరా చెప్తాను. వెళ్ళు. నీ పిల్లమా? నా పిల్లము దావేదా? అల్లుడు గారి విషయంలో ఏ ఒక్క మర్యాదలు కూడా దొరకకూడదు. అదైనా మనకి గౌరవం పలుకుతుంది. అమ్మాయి అయిందారా చెప్పటం? నేను చెప్తున్నాను అంటే అల్లుడు 3 పిల్లలు ఇప్పుడే మ్యారేజ్ అన్నట్టు. అది కాదు చచ్చా, నీకు గౌరవ మర్యాదలు ఎలా ఇవ్వాలో చెప్తున్నాను. పగిలిపోద్ది డ్రమ్మ మోహన్ దాన. అల్లుడు కోపం వచ్చింది. వీడి ఫంకు మధ్యలో బట్టతల. రే పేపర్ చదువుదాం, పొద్దున్న పేపర్ చదవాలి. చదవాలి కదమ్మా. ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం 5% మంది ఆడవారు టెన్నిస్ ఆడతారు, 5% మంది ఆడవారు బ్యాడ్మింటన్ ఆడతారు, మిగిలిన 90% మంది ఆడవారు వాళ్ళ ముగ్గుల జీవితాలు ఆడతారు. అరే మొసోడా, ఏంట్రా కరెంట్ కట్ అయిందా? ఏంటి ఏం కనపట్లేదు ఏంటి? ఏమండి టైం 6 అయింది కదా, వాచ్ చూసుకోండి. కరెక్ట్ 6 అయి ఉంటుంది కదా, ముళ్ళు ఇటు కూడా తిరగలేదు కదా. నాకు తెలిసిపోతుంటే అంతే మరి. 6 అయింది, 6 అయిపోయింది. ఏమే టీ? అదే టీ. బంగారం నువ్వు అర్థం కదా, అల్లుడు అంట. ఇది బంగారమా కదని టెస్ట్ చేశా. జోకులు వేస్తున్నారు. ఎలా ఎవరు భార్యో ఎవరు అత్తో ఏమీ తెలవట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక ఐడియా మనకు ఉండాలి. మల్లెపూలే నాకు అర్థమైంది. ఈ మల్లెపూలు తీసుకెళ్లి నా పిల్లం తల్ల పెట్టనుకో, నా పిల్లం అయితే రబ్ చేసుకోవచ్చు. అత్తగారు అనుకో, అత్తగారు వెళ్ళండి అనొచ్చు. అరే మల్లెపూల్ ఎక్కడున్నా సార్? మొహం పగిలిపోద్ది అనుకుంటున్నావు. అమ్ముకునేవాడి దగ్గర కొనుక్కునేవాడు సార్, కొనుక్కునేవాడి దగ్గర అమ్ముకునేవాడు సార్. వెళ్దాం, ఏం చేద్దాం నానా? ఒక 3 మల్లెపూలు ఇరా సార్. ఇక్కడున్నా సార్. అరే డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయండి. నువ్వేట్రా? నువ్వు నీ యదమో వాడేది సార్. ఇక్కడ సార్. అబ్బా నా కథతో ఆడుకోవచ్చు సార్ మీరు. అబ్బా నువ్వు నా పిల్లని నీతో ఆడుకుంటారా? నీ అబ్బా ఇంకోసారి ఈ లైన్కి వచ్చిన అనుకో, మొహం పగిలిపోతే ఎలా? నీ అబ్బా అదిగో అడ్దిరుగు కనపట్లేదు అనుకుంటున్నావా? బంగారం నీకోసం మల్లెపూలే. మల్లెపూలు కొన్నారా? బంగారు మల్లి మొగుడు. ఇప్పుడు మా ఆవిడ మల్లెపూలు పెట్టుకుంటది, ఆ వాసనకి కుక్కలాగా అలా పట్టేస్తా. ఇప్పుడు ఉంటది రాజా, ఇదిగో మల్లెపూల వాసన. అల్లుడు గారు నేను అత్తని టెస్ట్ చేసా. అత్త క్యారెక్టర్ ఏంటంటే టెస్ట్ చేసామండి. అల్లుడు గారు నేను టెస్ట్ చేసా. ఏమండి మా అమ్మ మిమ్మల్ని అవమానించింది. మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. పదండి మనం వెళ్ళిపోదాం. ఏమే ఈ అర్ధరాత్రి పూట అక్కడికి వెళ్తామే, ఏం కనపడదే? కనపడదా? నాకు కాదు, నైట్ కదా డ్రైవర్లకి సరి కనపడకపోతే యాక్సిడెంట్లు అయితే ఇక. అయినా సరే మనం ఇప్పుడు అర్ధరాత్రి వెళ్ళిపోవాలి. రండి. వద్దు, రేపు పొద్దున వెళ్తాంలే. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, మీరు వెళ్ళిపోండి. పిచ్చి మోహన్ దాన్ని వెళ్ళవే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏందో ఏం కనపట్లేదురా. మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారేంటండి? అంటే అత్తగారు వస్తే ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి? టెస్ట్ కట్టింగ్ అంతే. ఏమే పిచ్చి మోహన్ టీవీ పెట్టొచ్చుగా. ఏమండి నేను ఇటు ఉన్నాను, మీరు అటు మాట్లాడుతున్నారేంటి? అబ్బా ఇటు చెప్తే నీకు వినపడదానే? ఇక్కడ కాదు, నేను ఇక్కడ చెప్తా. టీవీ పెట్టే. టీవీ పెట్టు బంగారం, టీవీ పెట్టు. పెట్టాను. ఏమో ఇది ఇటుపోయిందా? కాటుక
కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంత్రాన్ని చూసానా అనిపిస్తుందే, నా మనసా నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. అల్లుడు ఏంటి మధ్యలో మీరు మీ ఇద్దరు భార్య భర్తలు రొమాంటిక్ చేసుకుంటున్నాం? ఏంటి పర్సనాలిటీ మారింది? పర్సనాలిటీ కాదు, మనిషి కూడా మారాడు అల్లుడు. అబ్బో ఇలియనా లాగా ఉండాల్సినాడు, షకిలా తయారైంది. ఏంటి నువ్వు అక్కడిక్కడ తిరుగుతున్నావు పిచ్చి మోహన్? ఏంటి బంగారు తల్లి, మన ఇద్దరం వెళ్దాం లేపు. అల్లుడు నేను మామనే. రే పొట్టి ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? ఇంకోసారి అసలు నీ పెళ్లి చేసుకోవడం గొప్ప విషయం, అర్థమవుతుందా? ఏంటి మా నాన్నని పెళ్లి చేసుకోవడమా? మళ్ళీ మీ నాన్నకు వచ్చిన కాదురా, కోపడద్దు. నువ్వు నేను ఇద్దరు అచ్చుకు బుచ్చుకు ఆడుకొని ఇద్దరు ఎవరు చెప్పొద్దు, అర్థం? మీ నాన్న చెప్పలేడు. అరే మీరు అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి. కన్ఫ్యూజన్ కాదురా, ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే నీకు తెలిసిపోయిందా? ఇంకొకసారి నా మీద చేయి పెడితే మొహం పగిలిపోతావు. నువ్వేంట పొట్టినాయలా హిట్ అదిరిపోయింది, చాలా బాగుంది. అన్నిటికన్నా లాస్ట్ లో ఇది కొట్టడం చాలా బాగుంది. ఒకసారి చేద్దాం మళ్ళీ. ప్రేక్షకులు చూశారు కదా, బాగుంది కదా స్కిట్, బాగా చేశారు కదా అందరూ. సో మీ ఫేటు వాళ్ళ చేతిలో ఉంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.